నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ సిద్ధార్థ్ గారు వారితో మాట్లాడదాం హలో సిద్ధార్థ్ గారు హాయ్ మేడం సిద్ధార్థ్ గారు బేసిక్గా చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి యోగా ఆసనాలు వేస్తూ ఉంటారు అవును కానీ లావుగా ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అవును మేడం వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండదు వాళ్ళు అన్ని ఆసనాలు చేయలేరు అవును సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆసనాలు చేయాలంటారు మినిమం ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండే ఒక బాడీ ఏం చేస్తుందంటే ఒక 30 సెకండ్స్ వరకు ఆసనం వేయగలుగుతారు సో కొంచెం లావుగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళంటే ఒక 10 సెకండ్ నుంచి ఒక 15 నిమిషాల వరకు అయితే చేయడానికి ట్రై చేయాలి చేసినప్పుడు ఆ బాడీ ఏం చేస్తుందంటే రోజు అబ్జర్వ్ చేసుకుంటుంది ఓహో బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి సహకరిస్తూ ఉంటుంది సో కొంతమంది ఏంటంటే ఎవరు చేస్తారు ఇంత కష్టంగా ఉంది ఇది లైట్ తీసుకుంటారు మధ్యలో డ్రాప్ అయిపోతారు సో ఆ డ్రాప్ అయిపోయినప్పుడు నీ బాడీ కూడా అక్కడే స్టక్ అయిపోతుంది సో అలా కాకుండా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే నీ బాడీ వెయిట్ లాస్ అవడానికి ఉంటుంది సో ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది బాగుంటుంది అనమాట సో వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్ కూడా డైట్ చేయాలి కదా ఇదే మంచిగా బిర్యానీ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తానంటే వర్కౌట్ అవ్వదు అనమాట సో డైటింగ్ చేస్తూనే మనం ఫ్లెక్సిబిలిటీ ఉంచుకోవాలంటే యోగాలో కొంచెం చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో దాన్ని యూస్ చేసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది అనమాట సో నిజం చెప్పాలంటే ఇందులో ఉండే రహస్యం ఏంటంటే ఒక నిత్య యవ్వనంగా ఉండవచ్చు నిజం చెప్పాలంటే అది సంజీవిని లేకుండానే యోగా ద్వారా మనం చాలా గ్లామర్గా ఉండొచ్చు అదైతే చాలా బాగుంటుంది చెయ్యాలని అందరూ కోరుకుంటున్నాను నేను ఓకే అయితే యోగా చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో యోగా చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్గా మేడం అది సో ఏంటి అంటే యోగా చేసేటప్పుడు మనం ఎంత హెల్తీగా ఉన్నాం మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాం అవును కానీ దానికన్నా ముందు బిఫోర్ యోగా చేసే ముందు వాళ్ళకి ఈ ఆసనం సెట్ అవుతుందా లేదా ఎగ్జాంపుల్ శీర్షాసనం అంటూ ఉంటారు అది ఒకేసారి చేయడానికి కుదరదు ఎందుకంటే టోటల్ బాడీ అప్ అండ్ డౌన్ చేయాల్సిన ఆసనం సో అది ఎవరు చేయొచ్చు అది అందరూ చేయొచ్చు బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజ్లోనే మనం డైరెక్ట్ అలా నిలబడడం కుదరదు కదా సో దానికి బేసిక్స్ ఉంటాయి అనమాట సో దాన్ని ఎలా లాస్ట్ గెట్ ఇన్ వర్క్ అనేది చిన్న బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది సో లేడీస్ కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా చేసే ఆసనాలు కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళు చేస్తే మంచి ఫ్రీ డెలివరీ అవుతుంది బాబు కూడా గ్రోత్ అవుతాడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ యోగా చేస్తే ఖచ్చితంగా అందులో బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట సో కొంతమంది లేడీస్ మయూరాసనం అని ఒకటి ఉంటుంది అనమాట అంటే ఇలా పొట్టకి నొక్కి కాళ్ళు బాడీ గాల్లో లేపాలన్నమాట సో అలాంటివి హెవీగా ఉంటాయి అన్నమాట సో లోపల లేడీస్ కాబట్టి కొంచెం సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా లోపల సో దానికోసం అలాంటివి అయితే దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు తర్వాత మిగతా అన్ని చేసుకోవచ్చు అనమాట సో అందులో కూడా చాలా మంచి ఆసనాలు ఉంటాయి వాళ్ళు కూడా బాయ్స్ కన్నా ఎక్కువ లేడీసే ఆసనాలు బాగా చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకుండే ఫ్లెక్సిబిలిటీ కన్నా లేడీస్కి ఉండే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇంకా సో వాళ్ళు జెంట్స్ కూడా వాళ్ళు ట్రై చేయాలి కానీ వీళ్ళు ఒక 2-3 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తారు ఏ ఆసనమైనా వీళ్ళు చేయగలరు సో అందులో వాళ్ళు బాగా చేయగలుగుతారు సో లేడీస్కి జెంట్స్కి అనేది ఏముంటుంది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా ఆరోగ్యం తీసుకోవచ్చు అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ యోగా హెల్తీగా ఉండొచ్చు సో హాస్పిటల్కి పోయి డబ్బులు తగలబెట్టుకునే బదులు ఒక 2 గంటలు మనం కాదనుకుంటే ఈవెన్ బీపీ షుగర్కి ఎక్కువ ఖర్చు పెడతారు నాకు తెలిసి సో ఇవి చేసుకుంటే హ్యాపీగా ఆ డబ్బులు మిగిలిపోవచ్చు హెల్త్ కూడా తీసుకోవచ్చు సేవ్ చేసుకోవడం కాదు హెల్త్ కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి సో యోగా వల్ల లాభాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయని అంటూ ఉంటారు డెఫినెట్గా ఎలాంటి నష్టాలు ఉంటాయి ఇప్పుడు అంటే బాడీ కొంచెం లా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎందుకు రాదు నాకు దీని సంగతి నేను చూస్తా అని చెప్పి ఓవర్గా ఎక్సైట్ అయిపోయి చేసేస్తుంటారు కదా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అది సో నా బాడీ ఎంతవరకు వెళ్తుంది ఇప్పుడు ఒక ఆసనం చేసేటప్పుడు పెయిన్స్ ఉంటాయి సో ఆ పెయిన్ ఎంతవరకు ఉంది ఆ పెయిన్లోనే ఉండాలి లేదు నేను మోర్ దెన్ పెయిన్ తీసుకుంటాను అంటే ఆ ప్రాబ్లం అవుతుంది సో డే బై డే మనం పెయిన్ ఇంత తీసుకోవాలి కానీ ఒకేసారి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా మనకి సో అలా కాకుండా చిన్నగా పెయిన్ తీసుకుంటూ మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఒకేసారి నేను ఆకాశాన్ని అందుకుంటా అంటే వర్కౌట్ అవ్వదు కదా సో అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది అందులో సో యోగా వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ యోగా చేసుకోవాలి ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు కాకుండా కూడా
ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి, ఒకేసారి ఓవర్గా చేయకూడదు. ఏదైనా సరే మనం లిటిల్ బిట్ బిర్యానీ ఒకసారి తింటాం, ఒకేసారి కుండ బిర్యానీ కుండతో తిన్నట్టు బిస్కెట్ అయిపోతాం కదా. సో అలా కాకుండా లిటిల్ బిట్గా చేసుకుంటూ చేస్తే బాగుంటుంది. ఇది ఒకేసారి ఫ్లెక్సిబిలిటీ లేనిది ఒకేసారి చేస్తే ఎముకలు పట్టేసే అవకాశం ఉంటుంది, ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దాంట్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఆ పెయిన్ని తీసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, మజిల్స్ గెయిన్ అవుతుంది, బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. 2 గంటలు యోగా డైలీ చేశారనుకోండి, నీకు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే 24 అవర్స్ వరకు ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ డే మొత్తం మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. సిద్ధార్థ్ గారు, కొంతమంది మార్నింగ్ అవర్స్లో చేస్తుంటారు, కొంతమంది ఈవినింగ్ అవర్స్లో చేస్తుంటారు. ఏం చెప్తా అంటే చాలా మంది యోగా చేయడానికి పర్టికులర్గా ఒక టైం లేదు, మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేయొచ్చు అని అంటూ ఉంటారు. మీరేం చెప్తారు దానికి? అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అంటే యోగా కానీ ఫిట్నెస్ కానీ కొన్ని వ్యాయామాలకు సంబంధించింది ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు 9 దాకా పడుకొని 9 గంటల నుంచి 12 వరకు చేసుకుంటాను ఆ పాయింట్లో ఉంటారు. అది కాదు, మనకి ఒక 5:30 నుంచి 6:30 వరకు ఒక బ్రహ్మ ముహూర్తాలు అని అంటారు కదా. సో ఆ టైంలో మనకి ప్రాణవాయువులు అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రకృతిలో కూర్చొని మనం పీల్చే శ్వాస వదిలే శ్వాస వల్ల మనకి ఆ బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. మామూలు టైంలో చేసేదానికన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ పడుకొని బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయిన తర్వాత సడన్గా యోగా చేయాలి, వామప్పులు చేయాలంటే వర్కౌట్ అవ్వదు కదా. సో చిన్నగా చేసుకుంటే ఈ మార్నింగ్ చేసిన ఈ 2 గంటలు ఏదైతుందో డే మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. సో మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు చేసుకుంటాం కదా, అదే టైం ఆఫ్ పీరియడ్ ఈవినింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 సార్లు ప్రాణవాయువులు ఉంటే అక్కడ 1 టైం. సో ఎందుకంటే ఆ కూల్ అయిపోయింది, సూర్యుడు డౌన్ అయిపోతూ ఉంటాడు కాబట్టి సో ఆ టైం ఆఫ్ పీరియడ్లో చేసుకుంటే బెటర్. నాకు తెలిసి ఈవినింగ్ కన్నా మార్నింగే చాలా బెనిఫిట్ అని నేను అనుకుంటాను. ఓకే, సో ఆసనాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రాణాయామాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాణాయామాలు కూడా మనకు యోగా కిందకే వస్తాయా? యోగా కిందికే వస్తాయి. ఇవన్నీ మెడిటేషన్ కిందికి వెళ్తాయి అన్నమాట. సో ప్రాణాయామాలు అనేది యోగాలో ఒక పార్ట్, మెడిటేషన్ కిందకి వెళ్తాం. సో అదంతా బ్రెయిన్కి సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించింది, శ్వాస మీద ధ్యాస అంటారు కదా. సో మనకుండే ఈ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వదిలేసి మనం శ్వాస మీద ధ్యాస పెడితే అవన్నీ మనం ఒక శివుడి దగ్గరికి, ఒక దేవుడి దగ్గరికి చేరుకునే ఒక మార్గం అంటారు కదా. మనం నిజంగా వెళ్ళాం, బట్ ఆ బ్రెయిన్లో టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయి కొంచెం రిలాక్సేషన్ కోసం యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అవి. అంతే తప్ప ఇక మనం వెళ్ళిపోయి ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అన్నది. మనం పీస్ఫుల్గా ఉంటేనే మనం దేవుడితో సమానం. ఈరోజు టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయి ఒక వ్యక్తిని పలకరించాలి అంటే టెన్షన్స్ ఉండకూడదు. వాడితో నవ్వుతూ మాట్లాడితే మనతో నవ్వుతూ మాట్లాడతాడు. ఆ టెన్షన్లో మనం మాట్లాడితే వాడు చిరాకు పడుతూ ఉంటాడు. సో ఆ టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోవడానికి ఈ ప్రాణాయామాలు యూజ్ అవుతాయి అన్నమాట. శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ఇది పిరమిడ్ సంబంధించింది కూడా ఒకటి మనకు బాగా పాపులర్ అయింది. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం అనేది. సో ఇది మనకు దేని కిందకి వస్తుంది? నాకు తెలిసి ఎక్కడ కూర్చున్నా ఒకటే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూర్చున్నా ఒకటే, నీ బ్రెయిన్ ఖాళీగా ఉంచాలి ఆ టైంలో. సో ఏ థాట్స్ లేకుండా నీ శ్వాస మీద ధ్యాస. అంటే కొంతమంది ప్రాణాయామాలు ఏం చేస్తారంటే శ్వాస తీసేస్తాను, అలా కూడా ఇందులో ఒక పద్ధతి ఉంటుంది. నీ శ్వాస నీకే వినపడకూడదు. అలా చేసినప్పుడే నువ్వు ఆ పీస్ఫుల్ మైండ్కి సెట్ అవ్వగలుగుతావు, అంత దూరం వెళ్ళగలుగుతాం మనం. లేకపోతే ఏదో చేసేసాము అలా పిరమిడ్ టైంలో అంటే నాకు అది అనిపించదు అన్నమాట. ప్రకృతిలో కూర్చుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ చల్లగాలికి నీ ఊపిరితిత్తులు అనేవి ఇంకా స్ప్రెడ్ అయిపోతాయి, మంచి గాలి అనేది దొరుకుతుంది నీకు. సో నాకైతే ఎక్కడ కూర్చొని చేసినా ఓకే అనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ గారు, యోగాకి సంబంధించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ మేడం.